ప్రైజ్ ది లార్డ్. దేవుని నామ స్తోత్రములు. ఇంకొక వారమును దేవుడు మనకు అనుగ్రహించారు. ఆయనకు వాక్యం నుంచి యెషయా ప్రవచన గ్రంథము 43వ అధ్యాయం 18వ వచనం. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఇన్ ఇంగ్లీష్, Book of Isaiah, chapter 43, verse 18 and 19. Remember not the former things, nor consider the things of a world. Behold, I am doing a new thing. Now it springs forth. Do you not perceive it? I will make a way in the wilderness and rivers in the desert. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు చెప్తూ ఉన్నాడు, నీ జీవితంలో ఏమైతే జరిగి ఉన్నాయో వాటన్నిటిని కూడా మర్చిపో. నేను నీకు ఒక నూతన కార్యము జరిగించబోతున్న దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అంతేకాదు, ఆయన అరణ్యములో మార్గములను ఏర్పరిచారు. అదేవిధంగా ఆయన ఎడారిలో నదులు పారజేసిన దేవుడు. కాబట్టి నీ కోసం, నీ జీవితంలో నూతన కార్యం దేవుడు జరిగించబోతున్నాడు. నూతన మార్గాలు దేవుడు తెరవబోతున్నాడు. నూతనమైనటువంటి ద్వారములు దేవుడు మీకోసం తెరవబోతూ ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, దేవుని మీద విశ్వాసం ఉంచుని, నమ్మకం ఉంచు. ఈ వారం అంతా కూడా దేవుడు ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని ఆదరించి ఓదార్చునుగాక. ఆమేన్.